అంజేస్తా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీకు అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ పూట ప్రభు మనతో మాట్లాడనయుండగా మాట్లాడబోతున్న దేవునికి చేతులెత్తి స్తోత్రించదమా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పూట వాగ్దానాన్ని చూసుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం చదువునానా. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీన నేను. ఆయన నీ పేరేమనగా అడగగా అతడు యాకోబు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వచనములో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి పేరు యాకోబు. చెప్పండి, యాకోబు. ప్రియమైన దేవుని సంగమా, ఈ పూట మీరు గమనించండి. ఒకరోజు యాకోబు ఎబ్బేకు అనే ఒక స్థలములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ చోట ఒక చిన్న నది పారుతూ ఉంది. ఎబ్బేకు అనే నది దగ్గర యాకోబు ప్రార్థన చేస్తుంటే పెనుగులాడుతూ ఉన్నాడు. ప్రార్థన చాలా బలము కలిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని పాదాలు పట్టుకున్నాడు, మొర్ర పెడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, తెల్లారుచున్నది, నన్ను వెళ్ళని. యాకోబు అంటున్నాడు, నన్ను ఆశీర్వదించకుండా నువ్వు వెళ్ళొద్దయ్యా, నన్ను ఆశీర్వదించు, నన్ను నువ్వు దీవించాలి ప్రభువా, నన్ను దీవించి నన్ను ఆశీర్వదించి మీరు వెళ్ళండి అని యాకోబు మొర్ర పెడుతున్నాడు. అయితే దేవుడు ఒక మాట అక్కడ అన్నాడు. అయితే నీ పేరేమి? యాకోబు అన్నాడు. నేను యాకోబుని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతటికి యాకోబుని దేవుడు ఆ స్థలములో ఆశీర్వదించాడు, దీవించాడు. అంతవరకు నువ్వు యాకోబు అనబడ్డావు. ఇంకా మీదట నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలువు అని పేరు పెట్టాడు. యాకోబుకి దేవుడు యాకోబు పేరు మార్చి ఇశ్రాయేలు అని పేరు పెట్టడానికి కారణాలేమి? దేవుడు యాకోబుని ఆశీర్వదించటానికి కారణాలేమి? యాకోబు అంతకు ముందు ఆశీర్వదించబడలేదా? యాకోబు అంతకు ముందు దీవించబడలేదా? తన తండ్రి అయిన ఇస్సాకు చేత యాకోబు ఆశీర్వదించబడ్డాడు కదా. ఇస్సాకుకి కళ్ళు కనబడవు. ఒకరోజు ఇస్సాకు పెద్ద కుమారుడు ఏసేవును పిలిచి, నాన్న నేను మాంసం తినాలని, చికెన్ తినాలనుకుంటున్నాను, నాకు ఏట మాంసం కావాలి, తెచ్చిపెట్టమన్నాడు. పెద్ద కుమారుడు తండ్రి మాటకు లోబడి ఈ ఆట ఆడటానికి అడవికి వెళ్ళాడు. ఈ మాట చెప్పేటప్పుడు ఇస్సాకు భార్య రిబకా ఈ మాట వినింది. విని యాకోబుని పిలిచి, మీ అన్నకి తండ్రి ఇలా చెప్పాడు, ఏమని? యాట మాంసం తీసుకురా, నాకు పెట్టు, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆశీర్వాదాలన్నీ మీ అన్నకి వెళ్ళిపోతాయి, అలా జరగటానికి వీలు లేదు. నా మాట విని నేను కాస్త మాంసం వండి నీ చేతికి ఇస్తాను, దాన్ని తీసుకెళ్ళి నీ తండ్రికి ఇచ్చి
నీ తండ్రి కళ్ళు కనబడవు కదా, అందుకని మీ తండ్రికి ఇచ్చి నేనే ఏసావుని మాంసం తీసుకొచ్చాను, నీ కోసం వండుకొని తీసుకొచ్చాను, తిను, ఆశీర్వదించని అడుగు, కళ్ళు కాన్రాని నీ తండ్రిని ఆశీర్వదిస్తాడని చెప్పింది. ఎవరికి? బిడ్డకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట విన్న యాకోబు ఈ మాటకు లోబడ్డాడు, విన్నాడు, అమ్మ మాట విన్నాడు. విని యేషేవుకి చేతుల నిండా రోమలు ఉంటాయని ఎరిగి ఇతడు కూడా ఏదో ఒక తోలుని శరీరానికి అంటించుకొని రోమలు ఆపడే విధముగా అమ్మ వండిన కూర తీసుకొని ఆ మాంసాన్ని తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళటం జరిగింది. నాన్న, నీకోసం నేను మాంసం తీసుకొచ్చా, వండుకొని తీసుకొచ్చా, మీరు తిని నన్ను ఆశీర్వదించండి. అవునా? అవును, నన్ను ఆశీర్వదించండి. దగ్గరికి రా అని పిలిచాడు. దగ్గరికి వెళ్ళాడు. తమ్ముడు చూశాడు. తమ్ముడు అలా తమ్ముడు చూశాడు. నీ ఒళ్ళు చూస్తేమో యేషేవులాగానే ఉంది, నీ స్వరం ఏంటేమో యాకోబులాగా ఉంది అన్నాడు. అయినా తెచ్చిచ్చాడు కదా, మాట ఇచ్చాడు కదా ఆశీర్వదిస్తానని. చేతులెత్తి యాకోబుని ఇస్సాకు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు పోయిన కొద్ది నిమిషాలకి లేక కొద్ది చోపుడికి యేషేవు వచ్చాడు. నిజంగానే, నాన్న ఇదిగో మాంసం తీసుకొచ్చా, తినండి, నన్ను ఆశీర్వదించండి. యేషేవు ఇప్పుడు వచ్చావా? అయితే ఇందాకలు వచ్చిన వ్యక్తి ఎవరు? ఇందాకలు ఎవరు వచ్చారు నాన్న? వచ్చారు కదయ్యా, నీ పేరు చెప్పారు కదయ్యా, నీ పేరు చెప్పారు, మాంసాన్ని తినటం జరిగింది, ఆశీర్వాదం అంతా అతనికి ఇవ్వటం జరిగింది. అయితే నన్ను యాకోబు మోసగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్న భయముతో అన్న ఏం చేస్తాడని భయపడిన యాకోబు తండ్రి ఇంటిని విడిచి దూరంగా పారిపోయాడు. అవన్నీ నేను చెప్పటానికి ఈ సమయం లేదు కనుక ప్రభు నా మనసులో పెట్టిన కొన్ని మాటలు మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. తండ్రి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాడు. ఆశీర్వాదం తీసుకునే వ్యక్తి ఇంటి పట్టణంలో లేడు, ఇంట్లో లేడు, తల్లిదండ్రులతో పాటు లేడు, అన్నదమ్ములతో పాటు లేడు. ఈ ఆశీర్వాదాన్ని తీసుకునే వ్యక్తి దూరంగా పారిపోయాడు. ఈ పూట మీరు గమనించాలి, శ్రద్ధగా వినాలి. ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు కదా, తండ్రి ఆశీర్వదించాడు కదా. ఎవరు? ఇస్సాకు. మరి ఇస్సాకు ఆశీర్వదించే ఆశీర్వాదాన్ని తీసుకున్నప్పుడు మరి ఇక్కడెందుకు ప్రార్థన చేస్తూ నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, నువ్వు వెళ్ళాలనుకుంటే నన్ను ఆశీర్వదించని అంటున్నాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. తండ్రి దగ్గర తీసుకున్న ఆశీర్వాదము తండ్రిని మోసగించి తల్లి చెప్పిన మాటలకు లోబడి తండ్రిని అన్నని మోసగించి తీసుకున్న ఆశీర్వాదాన్ని యాకోబు అనుభవించలేకపోయాడు, దానితో తృప్తి పడలేకపోయాడు. ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలామంది నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. కానీ నిజమైన ఆశీర్వాదము వారి జీవితాలలో ఎప్పుడు కలుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లే. యాకోబు అనుకున్నాడు, ఆశీర్వాదం తీసుకున్నానులే తండ్రి దగ్గర, తండ్రిని మోసగించాను, కళ్ళు ఆపుకున్నాడు కదా, మోసం చేశాను, భ్రమపడిపోయి నన్ను ఆశీర్వదించాడులే అనుకున్నాడు. కానీ ఆశీర్వాదంలో తను జీవించలేకపోయాడు. బిడ్డ ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోయాడు. ఆ దీవెనతో ఇంట్లో నిలబడలేకపోయాడు. తల్లి చేసిన చిన్న పొరపాటు వల్ల
యాకోబు తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు. ఇటు మీడి తల్లిదండ్రులు లేరంటారా? ఒక బిడ్డను ఒక విధంగా మరొక బిడ్డను ఇంకొక విధంగా చూస్తే తల్లిదండ్రులు ప్రపంచంలో భూమి మీద లేరంటారా? చిన్నోడంటే ప్రాణం, మరి పెద్దోడు చేదా? పెద్దోడంటే ప్రాణం, చిన్నోడు చేదా? ఈ ప్రేమ ఎవరి ప్రేమ అంటే రెబెకా ప్రేమ. రెబెకమ్మ ప్రేమించే ప్రేమ ఇది డూప్లికేట్ ప్రేమ. నిజమైన ప్రేమ, ఒక తల్లికి 2 కుమారులు అయితే 2 కుమారులు ప్రేమించాలి. ఒక తండ్రికి 2 కుమారులు అయితే 2 కుమారులు ఒకటే విధంగా చూడాలి, ఒకటే ప్రేమ చూపించాలి. మా తల్లిదండ్రులు కూడా మేము చిన్నపిల్లలప్పుడు ఏదైనా ఒక పండుగ వస్తే బట్టలు తీసుకురమ్మనేవారమే. ఇద్దరం అన్నదమ్ముళ్ళమే. మా అమ్మ నాన్నకి ఆ బట్టల కాడ ఎక్కడ మేము తగాదాలు పడి ఎక్కడ మేము కొట్టుకుంటామని మా తల్లిదండ్రులు ఒకటే బట్టలు తెచ్చేవాళ్ళు. ఏరే కలర్ తెచ్చేవాళ్ళు కాదు, ఒకటే కలర్ ఉండాలి, ఒకటే సొక్కా, ఒకటే ప్యాంటు, 2 ఒకటే కలర్ ఉండేవి, 2 జాతలు ఒకటే కలర్ ఉండేవి. అప్పుడు అరుచుకునేవాళ్ళం కాదు, అప్పుడు తగాదాలు పడేవారం కాదు. ఈ పూట తల్లిదండ్రులందరూ గమనించాలి, నీకు ఇవ్వబడింది 3 బిడ్డలా 2 బిడ్డలా? నీకు ఇవ్వబడిన 2 బిడ్డలు అయితే 2 ఒక విధంగానే చూడు, 3 బిడ్డలు అయితే 3 బిడ్డలను ఒకటే విధంగా చూడు. నీ లోపమైన ప్రేమను చూపించటం వలన అన్నదమ్ముళ్ళు విడిపోతున్నారు. వాడిని బాగా చూస్తున్నారు, నన్ను బాగా చూడట్లేదని తల్లిదండ్రులైన మీకు దూరం అయిపోతున్నారు. మా అమ్మ నాన్న చిన్న కొడుకును బాగా చూసుకుంటారు, పెద్దోడైనా నన్ను బాగా చూడరు. అందుకే మా అమ్మ నాన్న అంటే నాకు ఇష్టం లేదని మీ మీద వాళ్ళు అసూయ పెంచుకుంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ పూట ప్రతి తల్లిదండ్రులు గమనించాలి, యేసు నామములో వీళ్ళ ఉంటున్న భేదం తొలగించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెబెకా చేసిన చిన్న పొరపాటు అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేకుండా పోయింది. పేరుకు మాత్రమే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, పేరుకు మాత్రమే దీవెనలని పొందుకున్నాడు, కానీ ఆ దీవెన అనుభవించలేకపోతున్నాడు. అందుకే దేవునితో పోరాడుతూ నన్ను దాటి వెళ్ళక నన్ను ఆశీర్వదించమంటున్నాడు. నువ్వు వెళ్ళొద్దయ్యా, నన్ను ఆశీర్వదించకపోతే నేను నీ పాదాలు విడిచిపెట్టను, అప్పటి వరకు నీ పాదాల చెంతలో పెనుగులాడుతూనే ఉంటానయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీకు ఒక మాట చెప్పానా, ఈ పూట నువ్వే ఆశీర్వాదంలో ఉన్నావు? ఒకరిని మోసగించి నేను ఆశీర్వదించబడుతున్నానులే, ఒకరిని భ్రమపరిచి నేను దీవించబడుతున్నానులే, ఒకరికి ఆయాసకరంగా మార్చబడి నువ్వు దీవించబడలేవు. ఒకరు నోరు కొట్టి లేక ఒకరు దోచుకొని ఎవరికో చెందాల్సిన దాన్ని, ఎవరికో దక్కాల్సిన దాన్ని, ఎవరికో వెళ్ళాల్సిన దాన్ని నువ్వు దోచుకొని అది నాది అని నువ్వు దోచుకుంటున్నావు చూడు, అది మోసం, అది దగ. ఒకరికి దక్కాల్సింది నీకెట్లా, అది నీది ఎట్లా అయింది? పొరుగువాని సొమ్ము కొరకు నువ్వు ఆశపడకూడదు, పొరుగువాని ఆస్తుల కొరకై, పొరుగువాని యొక్క ధనం కొరకు నువ్వు ఆశపడకూడదు, నేను కూడా ఆశపడకూడదు. ప్రభు నీకు ఇచ్చిన దానితో నేను తృప్తి పడాలి. యాకోబు కూడా ఒక కొడుకునే పిలిచి చెప్పకపోతే ఏమైంది? 2 కొడుకులను పిలిచి బాధ్యతను అప్పగిస్తే పోయేది కదా. సరే, ఒక కుమారుడు ఇంట్లో పరిస్థితులు చూసుకుంటూ ఒక కుమారుడు ఏట మాంసం తేటానికి వెళితే 2 బాధ్యత కలిగి నీకు పుట్టిన వారి కదా. యాకోబు కూడా అలా చేసి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పూట విశ్వాసులు గమనించాలి, శ్రద్ధగా వినాలి దేవుని మాట.
అనేకుల్ని మోసగించి మనం ఆశీర్వదించబడ్డం అంటే అది నిజమైన ఆశీర్వాదం కాదు. లంచం తీసుకొని మనం ఆశీర్వదించబడ్డామంటే అది ఆశీర్వాదం కాదు. ఏదో వడ్డీల ద్వారా అక్రంగా సంపాదిస్తున్నాంలే అంటే అది నిజమైన ఆశీర్వాదం కాదు. మరి ఏది నిజమైన ఆశీర్వాదం? ఏది నిజమైన దీవెన? ఈ పూట మీరు జాగ్రత్తగా వినండి. ప్రభు కొన్ని బలమైన మాటలు మీతో చెప్పబోతున్నాడు. ఒకరిని మోసగించి తీసుకున్న ఆశీర్వాదాన్ని యాకోబు అనుభవించలేకపోయాడు. మరి అది నిజమైన ఆశీర్వాదం అయితే, యాకోబుని ఆశీర్వదించిన ఆశీర్వాదమే యాకోబు అనుభవించే పని అయితే, దాన్ని పొందుకున్నవాడైతే మరలా దేవుని దగ్గర నన్ను ఆశీర్వదించమని అడగడు. ఇక్కడ ఒక మాట నాకు గుర్తుకొస్తుంది. మనుషులు నిన్ను ఆశీర్వదించాలి, మనుషులతో పాటు మొదట దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. మనుషుల ఆశీర్వాదం గతించిపోతుంది, దేవుని ఆశీర్వాదం జీవితాంతం ఉంటుంది. దేవుని ఆశీర్వాదం చాలా గొప్పది. దేవుడే కానీ నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటే నువ్వు అరణ్యానికి పారిపోని అవసరం లేదు, ఎక్కడికెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వున్న ప్రాంతంలోనే నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వున్న ఇంట్లోనే యాకోబా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. అనేక జనులకి నిన్ను దీవెనకరంగా మార్చే దేవుడు ఆయన. నువ్వేదో పారిపోని అవసరం లేదు. నువ్వేదో అడవులందు అనేక ప్రాంతాలందు నువ్వేం దూరంగా వెళ్ళని అవసరం లేదు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. దేవుడు అన్నాడు, నీ పేరేం పేరు? నా పేరా యాకోబు. ఇక్కడ ఒక సత్యాన్ని గమనించండి. దేవుడు యాకోబుని ఆశీర్వదించటానికి కారణాలు మొదటిగా ఏదన్నా ఉంది అంటే, దేవుడు నీ పేరేం పేరు అని అడిగినప్పుడు యాకోబు అని ఒప్పుకున్నాడు. ఇస్సాకు అడిగితే నీ పేరు ఏం పేరు అని తండ్రి ఇస్సాకు అడిగితే నేను యోసేపుని అన్నాడు. అక్కడ అబద్ధం చెప్పాడు, ఇక్కడ అబద్ధం చెప్పుకోలేదు, కానీ యథార్థంగా ఒప్పుకున్నాడు నేను యాకోబుని అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు అంటే మోసగాడు, తండ్రిని మోసగించినవాడు. అన్నని మోసగించి, తండ్రిని మోసగించి అన్నకు దక్కాల్సిన ఆశీర్వాదాన్ని దోచుకున్నవాడు. ప్రతి బిడ్డ ఈ పూట గమనించాలి, జాగ్రత్తగా వినాలి. ప్రభు నిన్ను ఆశీర్వదించాలన్నా, నిన్ను గొప్ప చేయాలన్నా, అనేక జనులకు నిన్ను ఆశీర్వాదకరంగా ఆయన మార్చాలి అంటే ఈ పూట నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో మోసగాడవని నువ్వు ఒప్పుకోవాలి. నేను అనేకుల్ని మోసగించాను ప్రభా, అనేకుల్ని దోచుకున్నాను ప్రభా, అనేకుల కన్నీళ్ళకి కారణం నేనే. నా ద్వారా ఎందరో గాయపరచబడ్డారు, నా ద్వారా ఎందరో దుఃఖపాలయ్యారయ్యా, నా ద్వారా ఎందరో నెమ్మది లేకుండా అయిపోయారు. నేను ఒక మోసగాడిని. యాకోబుని నేనే, మోసగించిన వ్యక్తిని నేనే. తండ్రిని మోసగించినాడు భూమి మీద ఎవడు లేడేమో, తండ్రిని మోసగించిన వ్యక్తిని నేనే. ఆ మోసగాడిని నేనే ప్రభా, నేనే అని యథార్థంగా ఒప్పుకున్నాడు. యాకోబుని దేవుడు దీవించటానికి కారణము, ఇది మొదలుకొని నువ్వు యాకోబు కావు ఇశ్రాయేలువి అని చెప్పటానికి కారణం, ఎలుగెత్తి దేవుడు ఆశీర్వదించటానికి కారణం
యాకోబు దేవుని సన్నిధిలో మోసగాడినని ఒప్పుకున్నాడు. అనేకుల జీవితాలలో ఆశీర్వాదం కలగాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు మోసగించిన ఆ మోసతనాన్ని, అనేకుల్ని భ్రమపరిచి మోసగించిన పాపాన్ని దేవుని సన్నిధిలో మనుషులు ఎదుట ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను చూస్తున్న దేవుని ఎదుట ఈ పూటను ఒప్పుకోగలిగితే ఆ యాకోబుని దీవించిన దేవుడు ఈ రాత్రి నిన్ను ఆయన దీవించబోతున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు బిడ్డ. యాకోబు దేవుడు నేటికి సజీవుడు. ఆయన నిన్ను దీవించబోతున్నాడు యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యథార్థంగా దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాలి, నేను మోసగాడినని. నీలో ఉంటున్న బలహీనత ఆయన పాద సన్నిధిలో పెట్టేయాలి. ప్రభాని మోసగాడివి, ఈ మోసతనాన్ని ఇంతటితో విడిచిపెడుతున్నాను. పాత బ్రతుకు, రోత బ్రతుకు విడిచిపెడుతున్నాను ప్రభా. ఇంక మీదట ఎప్పుడు చేయను నేను. ఇంక నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు ప్రభా, నన్ను దీవించు. తప్పక నిన్ను ఆయన దీవించబోతున్నాడు బిడా. తప్పక నిన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా దేవుని సన్నిధిలో మోసగాడిని ఒప్పుకున్నాడు. రెండోదిగా ఆయన సన్నిధిలో మోకరించాడు. మోకరించే అనుభవం, దేవుని సన్నిధిలో గడిపే అనుభవం. ఆశీర్వాదం ఎప్పుడు నీ జీవితంలో కలుగుతుంది అంటే, దేవుడు నిన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే, దేవుని సన్నిధిలో నిత్యము పెనుగులాడి దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతారో, ఆయన సన్నిధి పెన్నిదిగా ఎవరు మార్చుకుంటారో, దేవుని పాదాలు గట్టిగా ఆశీర్వదించు ప్రభు అని గట్టిగా ఆయన పాదాలు పట్టుకుంటారో వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు. అంటే ప్రార్థనా పరులను దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసే బిడను దేవుడు దాటి వెళ్ళడు బిడ. నిజమే మాట. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దాటి వెళ్ళడు కదా. ప్రార్థన చేస్తే నిన్ను కూడా ఆయన దాటిపోడు. ఆయన దాటి వెళ్ళని దేవుడు. మనుషులు నిన్ను దాటిపోవచ్చు, బంధువులు నిన్ను దాటిపోవచ్చు, స్నేహితులు నిన్ను దాటిపోవచ్చు, రక్త సంబంధులు నిన్ను దాటిపోవచ్చు. అయితే రాత్రి నేను ప్రకటిస్తున్న యాకోబు దేవుడు మాత్రం నిన్ను దాటిపోక నిన్ను దీవించబోతున్నాడు. దాటిపోక నిన్ను గొప్ప చేయబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా దేవుని సన్నిధిలో గడిపే అనుభవం నీకుందా? ఈ పూట మనం అందరం మనల్ని మనం పరిశోధించుకుందాం. దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకునే బిడ్డవేనా? దేవుని సన్నిధిలో పెనుగులాడే బిడ్డవేనా? ఒప్పుకొని పెనుగులాడగలిగితే ఆయన నిన్ను దీవించబోతున్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తా, జాగ్రత్తగా నండి. యాకోబు అంట దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఎవరి పాదాలు? దేవుని పాదాలు, దేవుని పాదాలు, దేవుని పాదాలు. దేవుని పాదాలు పట్టుకోవటం అంటే ఆయన పాదాలు మనకు కాపాడుతాయా? అలాగ పట్టుకుంటే నా వదలమని ఒక కాలు మీద, అంటే ఒక తొడగూటు మీద బిర్రగా గుద్దాడంట. తొడగూటు అనగా తొడ కాలు ఒక సైడు, ఆ తొడగూటు ఎముక కదిలింది. తొడ కాలు ఎముక కదిలిన యాకోబు పోరాడటం మానలేదు.
కొన్నిసార్లు నువ్వు తట్టెళ్ళిపోయే దినాలు దగ్గరికి వస్తాయి. తొడగూటి మీద కొడితే ఎక్కడ విడిచిపెట్టేస్తాడేమో అనుకున్నాడు దేవుడు. తొడగూటి మీద కొట్టినా యాకోబు దేవుడిని విడిచిపెట్టలా. ఆమేన్. కాలు తొలగినా, ఎముక తొలగినా, కాలు ఇరిగిపోయినా, సమస్యలైనా, బాధలైనా, కష్టాలైనా, ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ నేను నీ పాదాలు విడిచిపెట్టను అంటే, యాకోబు కాలే ఇరిగి కదిలినా, అమ్మో కాలు ఇరిగిపోయింది నాయన, నేను చేయలేను, నా వల్ల కాదు అన్న వ్యక్తి కాదు. అయినా దేవుని సన్నిధిలో ఎడవక పోరాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటికి యాకోబుని దేవుడు తొడగూటి మీద ఎందుకు కొట్టాడు? అంతకు ముందు నడిచిన నడక అలాదా. యాకోబుని దేవుడు తొడగూటి మీద కొట్టిన తర్వాత కొత్త నడక నడుస్తున్నాడు. ఏ నడక నడుస్తున్నాడు చెప్పరే? కొత్త నడక నడుస్తున్నాడు. ఒక గాయము నీకు తగిలినప్పుడు అది నీ మేలు కోసమని దాన్ని స్వీకరించు, తోసివేయబాకు. ఒక శోధన నీకు ఎదురైనప్పుడు అది నీ మేలు కోసమే ఎన్నుకో. అది నా ఆశీర్వాదం కోసమే, అది నా దీవెని కోసమే అని నువ్వు నమ్ము. కొత్త మార్గం, కొత్త నడక. అంతకుముందున్న యాకోబు కాదు, ఇప్పుడు ఇశ్రాయేలుగా మారిన యాకోబులాగా నడిస్తే బాగుంటుందా? ఇశ్రాయేలుగా నడిస్తే బాగుంటుందా? అంటే దేవుడు మొత్తాన్ని ఒక మార్పులోకి యాకోబుని తీర్చిదిద్దాడు. బిడా, కొత్త నడక, కొత్త మనస్సు, కొత్త రూపు, కొత్త విడుదల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పూట నీకు గాయం తగిలిందని తొట్టిల్లిపోతున్నావు, సమ్మగిల్లిపోతున్నావు, నలిగిపోతున్నావు. ఆ గాయం నీకు ఒక కొత్త నడక నేర్పించబోతుంది. ఆమేన్. అంతకుముందు యాకోబు కావు నువ్వు, ఇప్పుడు ఇశ్రాయేలువి. దీవించబడిన కుటుంబం నీది, దీవించబడిన జీవితం నీది, ఆశీర్వదించబడిన వంశావళి నీది యేసు నామములో. ఆమేన్. ఆయన నిన్ను గొప్ప చేయబోతున్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అందరూ మోకరించండి. ప్రభు ఈ పూట నిన్ను నన్ను ఆశీర్వదించాలంటే దేవుని సన్నిధిలో మనము మోసగాడిని ఒప్పుకోవాలి. రెండోదిగా ఆయన సన్నిధిలో పెనుగులాడాలి. మూడోదిగా తొడగూటి మీద ఆయన నిన్ను కొట్టినప్పుడు నువ్వు తట్టెళ్ళిపోకూడదు. అయినప్పటికీ నువ్వు ఆయన పాదాలు పట్టుకొనే పోరాడాలి. పోరాటం ఆపకూడదు. పోరాడటము దేవుని సన్నిధిని వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుని సన్నిధిలో పోరాడటం మన జీవితం లాగకూడదు. బిడ్డ, పోరాడాలి, ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిలో అంగలారవాలి. ప్రభానతో మాట్లాడినందుకు స్తోత్రం, నన్ను దర్శించినందుకు స్తోత్రం, నన్ను ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. ఇన్ని రోజులు ఒక నడక నడిచానయ్యా, ఇన్ని రోజులు ఒక మార్గంలో నడిచానయ్యా, ఇంక ముందు ఆ నడక నడవకూడదని నా తొడగూటి మీద కొట్టినందుకు స్తోత్రము నాయన. నన్ను దీవించినందుకు స్తోత్రం. ఇన్ని రోజులు నాలో బ్రతికింది మోసగాడు, ఇక మీదట ఇశ్రాయేలు అనబడుతున్న ఆశీర్వాదానికి వారసుడిగా నన్ను మీరు మారుస్తున్నందుకు స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి. ఈ పూట నోకులు మోసగించి ఆశీర్వదించబడ్డాంలే అనుకుంటున్నాం, కానీ అది ఆశీర్వాదం కాదు. నిత్యమైన ఆశీర్వాదం నీ సన్నిధిలో ఉంది ప్రభా, నీ సన్నిధిలో ఉందయ్యా. అటు ఆశీర్వాదముతో మమ్మల్ని మీరు నింపుతున్నందుకు స్తోత్రం. నేను మోసగాడినయ్యా, ఒకప్పుడు తండ్రిని మోసగించిన వాడిని. సన్నిధిలో యాకోబు ఒప్పుకున్న పిమ్మట యాకోబుని మీరు దీవించారు, మమ్మల్ని కూడా మీరు దీవించండి. నీ పాదాలు విడిచిపెట్టినయ్యా. ఎందుకు నా కాలు ఇరిగిందా, నా తొడగూటి మీద మీరు ఎందుకు కొట్టారా అని ఆలోచించాను. నన్ను మీరు ఒక దెబ్బ కొట్టింది నా నడక మార్చటానికి.
నా స్థితిగతులు మార్చటానికి, నా బ్రతుకు మార్చటానికి అని మీరు నాతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. కృప చూపెట్టమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.